అండి ఈరోజు లంచ్ స్పెషల్ వంకాయ పులుసు కర్రీ. మరి మీరేం చేసుకున్న లంచ్లోకి కామెందో తెలపండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ అయిన తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు వేసుకుని ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉప్పు పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని టమాటా ముక్కలు మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ వేసుకొని ఒకసారి వంకాయలు టమాటాలు బాగా కలిసే వరకు ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం మూత పెట్టుకొని వంకాయ ముక్కలు మెత్తపడే వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత తగినంత కారము, పసుపును, మెంతిపిండి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం చింతపండు రసం కూడా పోసుకొని ఒకసారి మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని మూత పెట్టుకొని వంకాయ ముక్కలు మెత్తపడే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఉప్పు కారం అన్ని అడ్జస్ట్ చేసుకొని చివరిలో ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఒక నిమిషం అయిన తర్వాత స్టాప్ చేసుకుంటే ఎంత టేస్టీగా వంకాయ పులుసు కర్రీ రెడీ. ఇట్లా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.